అందరికీ నమస్తే. రాహుల్ గాంధీ పర్యటన ఆకస్మికంగా ఖరారైంది. తర్వాత చాలా టెన్షన్‌తో ఆ పర్యటన వాయిదా పడింది. అసలు ఏముంటదిలే బహుశా కాంగ్రెస్‌లో కొంతమంది చెప్పిర్రు. ఏం చెప్పిర్రంటే పార్లమెంట్ బిజీగా ఉంది. పార్లమెంట్‌లో కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి కాబట్టి బహుశా రాహుల్ గాంధీ టూర్ రద్దయిందని చెప్పిర్రు. తీరా చూస్తే వాళ్ళ పేపర్‌లోనే రాసిండ్రు. చాలా క్లియర్‌గా రాసిండ్రు. అసలు రాహుల్ టూర్ ఎందుకు రద్దయింది? కొన్ని రోజులకెళ్ళి మనం రాహుల్ గాంధీ వర్సెస్ రేవంత్ రెడ్డిగా పరిణామాలను జరుగుతున్న వ్యవహారాలను కూడా చూస్తున్నాం. అసలు ఇప్పుడు రాహుల్ తెలంగాణ టూర్ ఎందుకు వాయిదా పడ్డది అనేది ఒక పెద్ద సస్పెన్షన్ తెర దించింది మళ్ళీ ఆ పార్టీకి రోజు బాగా ఊదే మీడియా. ఈ వార్త పూర్తి స్థాయిలో వినే ముందు మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ వార్త ఇప్పటిదాకా మీరు చాలా ఇంట్రెస్ట్గా చూసిన అనుకుంటున్నాం. మీరు సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద బటన్ ఉంది. ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ కూడా వస్తుంది, దాన్ని కూడా నొక్కండి. కొంతమంది మన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వాళ్ళు, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సిగ్నల్ టీవీని టార్గెట్ చేసి స్ట్రైక్ చేస్తున్నారు, రిపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ మద్దతు నేను అడుగుతున్నా. మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని సిగ్నల్ టీవీకి మద్దతు తెలపాలని కోరుతున్నా. ఇక వార్తలోనికి పోతే నిన్న ఉదయం 10:30 ఆ టైంలో రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన తెలంగాణకు రాబోతున్నారు. ఎవరు తెలియదు. అది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు మీడియాకి చెప్పిందే. 10:30కి వాళ్ళకి సమాచారం వచ్చింది. ఒక 10 నిమిషాలు మీడియాకి చెప్పేసిండ్రు. రాహుల్ గాంధీ రాబోతున్నాడు, ఇక్కడ వరంగల్కు రాబోతున్నాడు, వరంగల్లో సమావేశం ఉంటుంది, మొత్తం షెడ్యూలే వచ్చేసింది. 10:30కు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సాయంత్రం 6-6:30 మధ్యలో ఎయిర్పోర్ట్కి వస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి వరంగల్కు హెలికాప్టర్లో పోతారు. హెలికాప్టర్లో అక్కడ పోయిన తర్వాత అక్కడ మీటింగ్లు ఉంటాయి. అక్కడ మీటింగ్లు పార్టీ కార్యకర్తలతో మీటింగ్ ఉంటుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్లస్ బీసీ కులగన్న చేశారు కదా, దానికి సంబంధించిన మీటింగ్స్ ఉంటాయి. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్లో చెన్నై పోతారు. వరంగల్ నుంచి చెన్నైకి ట్రైన్లో పోతారు విత్ స్కూల్ పిల్లలతో మాట్లాడుకుంటూ పోతారు. అదేందో అర్థం కాలే, చైల్డిష్ మెంటాలిటీ రాహుల్ గాంధీ. అక్కడ పార్లమెంటు నడుస్తుంటే బడ్జెట్ మీద మాట్లాడకుండా ఇంకేదో ఇష్యూస్ తీసుకొచ్చి పార్లమెంట్లో అనవసరమైన గొడవలు చేసి పార్లమెంట్ జరగకుండా చేసి మళ్ళీ వచ్చి ఏదో చిన్నపిల్లలతో పోతారంట. అదేందో అర్థం కాలేదు. సరే, ఎనీవే షెడ్యూల్ అయితే వచ్చింది కదా. కానీ ఉన్న ఫలంగా మధ్యాహ్నం 1:30 కల్లా క్యాన్సిల్ అయిపోయింది. వస్తున్నది ఎందుకు, క్యాన్సిల్ చేసుకున్నది ఎందుకు? వస్తున్నది రాహుల్ గాంధీ, క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ లీడర్లు. ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు ఎందుకు తెలుసా? ఒక ప్రధానమైన కారణం ఉంది. అక్కడ ఏదో బిజీగా ఉన్నాయి, పార్లమెంట్ బిజీగా ఉంది, అక్కడ బిల్లు మీద చర్చించాలి, అది కాదు. బహుశా నేను కూడా అదే అనుకుని నేను వార్త వేయలే, చూద్దాం దీనికి ఏమన్నా డెవలప్మెంట్ దొరుకుతుందేమని. తీరా చూస్తే ఏమొచ్చిందంటే రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి ఇక్కడ పీసీసీ చీఫ్ చెప్పిందంట, ఓన్లీ పీసీ చీఫ్ మాత్రమే రావాలి. మినిస్టర్స్ రావచ్చేమో, వరంగల్ జిల్లాకు సంబంధించిన మినిస్టర్ రావచ్చు, కానీ సీఎం మిగతా మంత్రులు ఎవరు రావద్దు ఈ మీటింగ్స్లకు. ఓన్లీ పీసీ చీఫ్ విత్ ఆ జిల్లా మినిస్టర్స్ మాత్రమే రావాలి, ఇంకా ఎవరు రావద్దని చెప్పేసి రూల్ పెట్టినట్టు వాళ్ళు. అసలు ఈ రూల్ పెట్టడం మీద అర్థం కాలేదు. రాహుల్ గాంధీ వస్తున్నాడు అంటే పార్టీ శ్రేణులు, పార్టీ లీడర్లు, సీఎంలు, గీఎంలు అందరూ వస్తారు, కానీ సీఎం రావద్దని చెప్పినట్ట. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉన్న సంగతి జగమెల్ల ఎరకనే, అందరికీ తెలుసు. కానీ మరీ మీటింగ్ పెడితే కూడా రాకూడదు అనే స్థాయికి చేరిందన్న విషయం మాత్రం ఇప్పుడే తెలిసింది. మొన్ననే బీసీ కులగన్న పైన మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందల బోయిన్పల్లి మీటింగ్ పెట్టారు. మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేస్తే బోయిన్పల్లి మీటింగ్కి వచ్చి మళ్ళీ బోయిన్పల్లి నుంచి ఎయిర్పోర్ట్కి పోయిన దాకా రేవంత్ రెడ్డి ముఖం చూడలే రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి అటుపోతే రాహుల్ గాంధీ ఇటుపోతాడు, రేవంత్ రెడ్డి ఇటు వస్తే రాహుల్ గాంధీ అటుపోతాడు. ఇక ఇప్పుడు మీటింగ్కి వస్తే మళ్ళీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముఖం చూడాల్సి వస్తుందని, ముఖం చూడడం కూడా ఇష్టం లేక బహుశా రాలేదా, ఎందుకు అంతగానం భరిస్తుండో అర్థం కాలేదు. ఒక్క రేవంత్ రెడ్డి కోసం రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ క్యాన్సిల్ అయిందా? దాని అర్థం ఏంది? సీఎం రావద్దు, ఎవరు రావద్దు అంటే దాని అర్థం ఏంది? పోనీ సీఎం ఏమైనా ఈడేమైనా పడేసేది ఉందా ఏమన్నా అంటే అట్లాంటిది ఏం లేదు, ఏం కార్యక్రమాలు ఏం లేవు, ఉత్తగా టైంపాస్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. రోజు అవే మీటింగ్స్, ఒక్కటి కూడా తేల్చేది లేదు, ఒకటి ఇచ్చేది లేదు, ఎవరికి ఏమి క్లారిటీ వచ్చేది లేదు. ఏ మీటింగ్స్ నడుస్తున్నావో ఎవరు తెలియదు. రోజు అవే మీటింగ్లు పెడతారు. కులగన్న మీటింగ్ అంటాడు, రోజు ఎస్సీ వర్గీకరణ మీటింగ్ అంటాడు. అది ఏమన్నా అవుతుంది వాళ్ళు కోరుకున్నట్టు, ఆ వర్గాలు కోరుకున్నట్టుగా ఏమైనా వర్గీకరణనో లేకపోతే ఆ వర్గాలు కోరుకున్నట్టుగా 42% రిజర్వేషన్ ఇస్తున్నారంటే అది లేదు. మరి రేవంత్ రెడ్డి ముఖం చూనికి రాహుల్ గాంధీ ఎందుకు ఇష్టపడతలేడు? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎల్ఓపి చేసింది నేనే, కాంగ్రెస్కు 99 సీట్లు నావలైనా వచ్చినాయి, నేను హైకమాండ్ దీన్ని ఫోన్ వస్తే తీసి పక్కన పడేస్తున్నా, ఇట్లాంటివన్నీ బాగా మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి గారు. మాట్లాడిన తర్వాత అవతల వాళ్ళు ఈగోకి వచ్చేసిండ్రు, వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఉన్నారు.
కానీ ఇప్పుడు ఈ వరంగల్ మీటింగ్కు సీఎం రావద్దు అని ఎందుకు చెప్పిండ్రు? రావద్దు అని చెప్తే పీసీ చీఫ్ టెన్షన్ పడి అట్లయితే మొత్తం అల్లకొల్లాలం అవుతుంది, ఇప్పుడు వద్దు తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు రావద్దు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ అందరూ బిజీగా ఉన్నారు, లేకపోతే పరిస్థితులు వేరే ఉన్నాయి, అది ఇది అని చెప్పి రానియలేదంట, వద్దని చెప్పారంట. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే వాళ్ళు రాలేదు రాహుల్ గాంధీ. అసలు ఎందుకు రేవంత్ రెడ్డి ముఖం చూడడానికి ఇష్టం లేకపోతే దింపేసి ఇంకో ముఖ్యమంత్రిని చేసుకోవచ్చు కదా. తెలంగాణకు మీరు ఇట్లా ఆయన ముఖం చూడడం ఇష్టం లేదనో, లేకపోతే ఆయన చేసే వ్యవహారం నచ్చలేదనో మీరు అట్లా సైడ్ చేసుకుంటూ పోతే ఆయన ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేసేది లేదు, ఆయనకి ఇప్పటికే క్యాబినెట్ ఫుల్ ఫ్లెడ్జ్ లేదు, అంతా ఆగమాగం ఉన్నది, ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ అంతా ఆగమాగం ఉన్నది ఇక్కడ. కానీ ఇంకొకసారి మాత్రం రాహుల్ గాంధీ వర్సెస్ రేవంత్ రెడ్డి అనేది మాత్రం ప్రూవ్ అయింది. వరంగల్ టూర్ ఆకస్మికంగా ఖరారు కావడం, ఆకస్మికంగా హఠాత్తుగా రద్దు కావడంతోన. నిజంగానే నిన్న కనుక వచ్చిందంటే సీఎం రేవంత్ రెడ్డి ముఖం కనుక ఇక ఆయనకి ఎట్లా ఇష్టం లేదని అర్థమైపోయింది, చూడకుండా ఉండింటే మాత్రం పటాపంచలు అయిపోయేది, పటాపంచలే ఏదో ఒకటి తేలిపోయేది. ఇక ఎప్పుడో బీజేపీ కోతాడు రేవంత్ రెడ్డి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇవాళ పోతుండే బీజేపీకి తిక్కలేస్తే ఖచ్చితంగా జరిగిపోయేది అది. రాహుల్ గాంధీ రాలే కాబట్టి బచావ్ అయిపోయింది వీళ్ళందరూ. అందుకే పీసీ చీఫ్ భయపడి వాళ్ళతో వీళ్ళతో ఢిల్లీకి ఫోన్ చేపించి, రాహుల్ గాంధీ ఆఫీస్కి ఫోన్ చేపించి ఆకస్మికంగా ఆ పర్యటన రద్దు చేయించారు వీళ్ళే. కొంతమంది సీనియర్ మంత్రులతో ఫోన్ చేయించినట్ట, అమ్మో అట్లయితే వద్దు, ఇక్కడ మీరు వస్తారు సీఎం రావద్దు, మీరు వస్తారు మినిస్టర్ రావద్దు, మీరు వస్తారు ఆయన రావద్దు, ఈయన రావద్దు అంటే ఇది అల్లకులాలం అవుతుంది. ఇక్కడ కూడా వ్యవహారం సీరియస్గా ఉంది, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గ్రూప్ కూడా చాలా సీరియస్గా ఉంది అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదో రీజన్ చూపించి రాహుల్ గాంధీ రాకుండా ఆపగలిగినారు. అసలు ఈ అంతర్యుద్ధం ఎన్ని రోజులు నడుస్తుందో, ఈ అంతఃపుర యుద్ధం దేనికి దారితీస్తుందో కూడా అర్థమైతే లేదు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ ఇట్లా పగబట్టిన ప్రత్యర్థులు, పగబట్టిన శత్రువులు ఉండరు. రేవంత్ రెడ్డి ఏమో ప్రత్యర్థుల మీద పగబట్టిండు, ప్రతిపక్షాల మీద. రాహుల్ గాంధీ ఏమో ఏకంగా వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన ముఖ్యమంత్రి. అసలు రేవంత్ రెడ్డి ఎవడు ముఖ్యమంత్రి చేయమన్నాడు వీళ్ళను? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన దింపాలంటూ కూడా లొల్లే కదా, ఆయన దింపితే ఆయన ఊరుకుంటాడా? అందరు చెప్తున్నట్లు ఏ బీజేపీకో ఎగేసుకొని పోతారేమో అన్న చర్చ ఆల్రెడీ ఉంది. అదేదో బట్టి విక్రమార్కన్ చేసింటే ఒక దళిత ముఖ్యమంత్రి అయిన సుఖమన్న దొరికేది. ప్లస్ బట్టి విక్రమార్కన్ ఎవరేమనే ఛాన్స్ కూడా లేకుంటుండే, ఎవరైనా ప్రభుత్వాన్ని దింపుదామనే ధైర్యం కూడా చేసేవాళ్ళు కదా, ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి కాబట్టి. అట్లా ఉండిపోయేది. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డినో ఇంకో రెడ్డినో చేసినా కూడా కాంగ్రెస్ లాయలిస్టులు ఉంటుండ్రి, అట్లే పడి ఉంటుండ్రి. ఇట్లా భరించవలసిన పరిస్థితులు రాకుంటుండే కదా. దింపాలని ఉంది, దింపనికి దమ్ము లేదు హైకమాండ్కి. ఆయన తీసేయాలని ఉంది కానీ తీసేసే దమ్ము లేదు. ఆయనతో మాట్లాడొద్దు కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి. ఏందో ఇదంతా ఎట్లున్నదంటే నపుంసకుని వ్యవహారం నడుస్తుంది పార్టీ హైకమాండ్లో. ఏదో ఒకటి డేర్ స్టెప్ తీసుకుంటే, లేకపోతే అన్నీ మూసుకొని కూర్చోవాలి. కానీ ఇట్లా ఆట విడిపో ఆటలు, వింటర్ గేమ్స్ ఆడితే ఎట్లా? ఎనీవే ఒకసారి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి తప్పు చేసినామన్న ఫీలింగ్లో హైకమాండ్ వాళ్ళు వచ్చిండ్రు అనేది క్లియర్గా కనబడుతుంది. ప్రతిసారి ఇది నొక్కి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది ఎవ్రీ టైం వాళ్ళే చెప్పగానే చెప్తున్నారు హైకమాండ్ వాళ్ళు. కాబట్టి మనం కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఈ ఎపిసోడ్ మాత్రం వరంగల్కు రాహుల్ గాంధీ రాకడా పోకడా లేకపోతే వాయిదా పడ్డ ఎపిసోడ్ మాత్రం కాంగ్రెస్లో పెద్ద కంపరం అవుతుంది. ఏంది అసలు ఏమవుతుంది కాంగ్రెస్లో? ఇప్పుడే ఇట్లా సిచ్యువేషన్ ఉంటుంది, ఎన్ని రోజులు నడుస్తుంది ఇట్లా? ఈ కొట్టుకునే సంసారం ఎన్ని రోజులు నడిపిస్తారు వీళ్ళు? శృతి లేని సంసారం ఎన్ని రోజులు నడుస్తుంది అన్న చర్చ మాత్రం కాంగ్రెస్లో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.